ఫస్ట్ మాస్టర్స్ డే అంటే తెలుగులో దీన్ని అరణ్య షహీదుల దినోత్సవం అంటారు. ఇది మన ఆంధ్ర రాష్ట్ర భారతదేశంలో 2013 నుంచి 2013 సెప్టెంబర్ 11న ఇది జాతీయ దినోత్సవంగా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. దీనికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే 1730లో జోధపూర్ రాజ్యానికి చెందినటువంటి మహారాజు తను రాజ్యభవనం నిర్మాణం కోసం కేజ్రీ అనే చెట్లను నరికివేసి భవనం నిర్మించమని సైనికులను ఆదేశించగా దానికి సైనికులు ఆ కేజ్రీ అనే గ్రామానికి వెళ్ళి ఆ చెట్లను నరికే పనిలో ఉండగా అక్కడ ఉన్నటువంటి బిష్ణోయ్ తెగకు చెందినటువంటి సుమారు 363 మంది ఆ గ్రామంలో నివసిస్తున్నారు. వాళ్ళందరూ కూడాను చెట్లను అది నరకడానికి వీలు లేదని ప్రాధేయపడిన వినకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక మహిళ, ధైర్యవంతురాలైనటువంటి అమృతదేవి అనే మహిళ తన చెట్టును పట్టుకొని, ఈ చెట్టు కంటే నా జీవితం పెద్ద ఎక్కువ కాదు, ఈ చెట్టును నరకాలంటే ముందు నా తలను నరకండి అంటే వెంటనే ఆ సైనికులు ఆవిడ తలను నరుకుతారు. అది చూడలేనటువంటి తన 3 కుమార్తెలు కూడా 3 చెట్లను పట్టుకొని మా తలలు కూడా నరకండి అంటే 3 తలలు నరికేస్తారు. అదే ఉన్నటువంటి బిష్ణోయ్ తెగకు చెందినటువంటి 363 కూడాను ఆ చెట్లను నరికితే నరకడానికి ముందుగా వాళ్ళ తలలను ఆ సైనికులు నరికివేశారు. ఆ రోజు నుంచి కూడాను ఆ అరణ్యాన్ని కాపాడడం కోసం ఏర్పాటైనటువంటి ఈ తాలూకా ఆ సంఘటనే కేజ్రీ సంఘటన, దుర్ఘటన అని అంటారు. అప్పటి నుంచే ఈ చిప్కో మూవ్మెంట్ ఇటువంటి మూవ్మెంట్లు వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి అటవీ పర్యవేక్షణ, సంరక్షణ అనే కార్యక్రమాలకి ముందుకొచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను భారతదేశంలో జరిగినటువంటి అనేక సంఘటనలకు ఆ రాజు అయితే ఏ విధంగా అయితే జోధపూర్ రాజు, రాజస్థాన్ రాష్ట్రానికి చెందినటువంటి జోధపూర్ రాజు ఏ విధంగా అయితే పశ్చాత్తాపడి ఈ అటవీ పరిరక్షణ కోసం ప్రయత్నం చేశాడో అప్పటి నుంచి ఇంతవరకు కూడా భారత ప్రభుత్వం కూడా చేస్తుంది. కానీ దురదృష్టకరం ఏంటంటే ఈరోజు 2013 నుంచి ఈ రోజు వరకు కూడా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మాత్రమే ఈ కార్యక్రమం విరివిగా నిర్వహిస్తుంది. ఇది ఒక జాతీయ దినోత్సవంగా ప్రకటించిన భారత ప్రభుత్వం ఈ కార్యక్రమంలో ఎందుకు నెగ్లిజెన్స్ చేస్తుందో అర్థం కావట్లేదు. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి మా ఆంధ్ర రాష్ట్రం స్టేట్ ఆర్గనైజ్ కమిషన్, అదేవిధంగా మన విశాఖ జిల్లా సెక్రటరీ దాసరి వేణుగోపాలరావు గారు ప్రోత్సాహంతో, అదేవిధంగా జన విజ్ఞాన వేదిక పర్యావరణ కమిటీ నేను కన్వీనర్ గా ఉండడం, ప్రతినిధిగా ఉండడం వల్ల ఈ కార్యక్రమాన్ని ర్యాలీకేమో ప్రారంభిస్తున్నాం. ఇటువంటి మహత్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ రాష్ట్ర ఎస్ఓసి గారికి ప్రత్యేకమైనటువంటి స్కౌట్ ద్వారా, అదే సెక్రటరీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఉపాధ్యాయులకి, విద్యార్థులకి అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం.